వేములవాడ పట్టణంలోని పలు ప్రైవేటు స్కూళ్లలో సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన వారియర్స్ విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు ఎన్ని రకాలుగా జరుగుతాయి, వాటి నుండి ఎలా రక్షించుకోవాలి, మోసపోకుండా ఎలా బయటపడాలి అనే అంశాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు పిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్లు కూడా సైబర్ మోసాలకు బలవుతున్నారని, ముఖ్యంగా చదువుకున్న వారే ఎక్కువగా ఈ దాడులకు గురవుతున్నారన్నారు. తెలియని నెంబర్ల నుండి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కనీసం 5 నిమిషాలు ఆలోచించి స్పందించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు స్కూల్స్ యాజమాన్యాన్ని ప్రశంసించారు. సైబర్ వారియర్ రాజశేఖర్ మొత్తం 30 రకాల సైబర్ నేరాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఫోటోలు, వీడియోలతో విద్యార్థులకు స్పష్టంగా అవగాహన కల్పించారు. అందరూ జాగ్రత్తలు పాటిస్తూ ఇంటర్నెట్ వినియోగం చేయాలని సూచించారు. ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కి ఇంటర్నెట్ మనకు నాన్ ఫైనాన్షియల్ కింద అంటే డబ్బులు ఉండదన్న జస్ట్ మన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి లేకపోతే మనం భయపెట్టేయడానికి నాన్ ఫైనాన్షియల్ ఇవన్నీ రాసుకోవాలండి. ఇవే ఇంపార్టెంట్. అంటే ఈ టాపిక్స్ అన్ని తెలిసి డిస్ప్లే పిక్చర్, తర్వాత ఆన్లైన్ షాపింగ్ స్కామ్, లాటరీ ఫ్రాడ్, ఫేక్ లింక్ ఫ్రాడ్, తర్వాత ట్రేడింగ్, జాబ్, కేవైసీ, ఫేక్ వీడియో కాల్, ఆన్లైన్. ఎందుకంటే ఫస్ట్ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఎక్కువ ఫస్ట్ జరిగిన ఫ్రాడ్ ఏంటంటే ఓటీపీ ఫ్రాడ్. ఓటీపీ అంటే మీరు ఆ ఓటీపీ చెప్తే మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉంటుంది, లేకపోతే క్లిక్ చేస్తాం. ఫోన్ కానీ, టీవీ కానీ, వైఫై, ఇంటర్నెట్, బ్లూటూత్ ఇలా ఏదైనా కానీ ఒక వస్తువు ఎందుకు ఈ సైబర్ తెలుగులో అంటే జీతం తీసుకునే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా 5 లక్షల జీతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. మేము మోసం చేసినప్పుడు ఎక్కడ ఉన్నాడు మెయిన్ మనకు సైబర్ క్రైమ్ స్కూల్. ఇప్పుడు రోజు మనకు కొన్ని వందలు, వేలు, లక్షల్లో సైబర్ ఫ్రాడ్ అవుతున్నాయి. తెలియకుండానే కొన్ని మన పబ్లిక్ సంబంధించిన కొన్ని కోట్ల రూపాయలు. ఇప్పుడు రోజు మనకు కొన్ని వందలు, వేలు, లక్షల్లో సైబర్ ఫ్రాడ్ అవుతున్నాయి. తెలియకుండానే కొన్ని మన పబ్లిక్ సంబంధించిన కొన్ని కోట్ల రూపాయలు. 5 లక్షల జీతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. మేము మోసం చేసినప్పుడు ఎక్కడ ఉన్నాడు మెయిన్ మనకు సైబర్ క్రైమ్ స్కూల్ అందరూ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన from 10th standard. Today in our both schools, Hamsini and Dharmika, Cyber Security Awareness Program is held. In the part of this, officials, police department and cybercrime officers came to our school. It is very useful for students and elders to be alert and to be safe. Thank you for our management for conducting such programs in school. Thank you. Dadri and I am from 9th standard. Today in our both schools, Hamsini and Dharmika conducted cybercrime awareness program. In this program, the cybercrime officials and police department came and given awareness about cybercrime. I hope everybody will be aware of cybercrime. This program really very helpful to all the students and elders. At last, I am very thankful to our correspondent Chandrasar Garu for conducting such programs in school. Thank you. Good morning, one and all. Today in our schools, Hamsini and Dharmika Little Genius, we have conducted cybercrime awareness program. In the part of it, cybercrime department officials came to our schools and our town CI Veeraprasad sir came and they have given awareness to our children regarding frauds related to the cyber. They have given information that is not only related to the children but also elders, especially educated person. What CIs are told, these cyber frauds mainly affected by the educated persons, so we have to get aware about this. So I feel this program is very much useful to our children, and after going home we suggested the children to discuss the main points along with the parents, elders at home to maintain safe ourselves from the cyber frauds. So regarding this and in the part of cyber awareness program, around 30 type of cyber frauds, how they will attack to the people, that cybercrime official Mr. Rajshekar sir explained to our students very well.
So hope this is a very useful program. In moving forward also we will choose the best programs that will be conducted in our schools, and we are very much thankful to the Cybercrime Department Special Rajshekar sir, cooperated very well, and our special thanks to Town CA Veera Prasad sir in this regard. Thank you one and all, and I suggest all the children use these type of programs and maintain the same, protect yourself, save yourself. Thank you.